చేసుకున్న తర్వాత ప్లేట్ తెచ్చుకున్నా. ప్లేట్ని ఇలా పెట్టి చేయాలి. చేసి రావట్లేదే. హలో అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము వేక్ఫీల్డ్ వాళ్ళ జెల్లీ చేస్తున్నాం. సో నా దగ్గర రాస్బెర్రీ ఫ్లేవర్ ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. సో ఫస్ట్ మనం రాస్బెర్రీ ఓపెన్ చేసి చేద్దాం. ఓకే, సో రాస్బెర్రీ ఓపెన్ చేసినప్పుడు మనకి జెల్లీ జెలటిన్ ఒక ప్యాకెట్, రాస్బెర్రీ క్రిస్టల్స్ వచ్చినాయి. యాజ్ యూ కెన్ సీ రాస్బెర్రీ క్రిస్టల్. జెల్లీ చేసుకోవడానికి 500 ml వాటర్ తీసుకున్నానండి ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ కాగే ముందు ఈ జెలటిన్ పౌడర్ వేసుకోవాలి. ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి జెలటిన్ పౌడర్ వస్తుంది. నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇది ఉంటుంది అన్నమాట జెలటిన్ పౌడర్, తెల్లగా ఉంటుంది. దాంతోపాటు నాకు డోరేమోన్ది తీసుకున్నాను కాబట్టి ఐ గాట్ డోరేమోన్ కీ చైన్. చాలా క్యూట్ ఉంది కదా. నేను మా తమ్ముడికి ఇస్తాను. ఇదేమో క్రిస్టల్స్ అన్నమాట. రాస్బెర్రీ ఫ్లేవర్ ఇలా ఉంటుంది. మంచిగా రెడ్ కలర్ వస్తుంది. ఫ్లేవరింగ్ కూడా అదే. సో మనం జెల్లీ చేసుకోవడానికి ఫస్ట్ జెలటిన్ పౌడర్ తీసుకొని 500 ml వాటర్ కాగపెట్టుకోవాలి. కాగపెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ అందులో స్లోగా కొంచెం మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ యాడ్ చేయాలి. మొత్తం ఇలా ఫస్ట్ క్లౌడీగా ఉంది కదండి, కొంచెం క్లియర్ అయిన తర్వాత తీసుకోవాలి. సో అందాక వీఆర్ కాగబెట్టుకుంటాం అన్నమాట. వీఆర్ బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇది కొంచెం క్లియర్ అయిందండి. మీకు గిన్నెలో ఉన్న వాళ్ళని అలా కనిపిస్తుంది. సో ఇలా క్లియర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన 1 minute వరకు రెస్ట్ ఇవ్వాలి దీనికి. సో మనం ఇలా పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఒక మౌల్డ్ తీసుకుందాం. కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ మౌల్డ్ తీసుకుంటున్నా. ఈ మౌల్డ్లో నేను ఈ రాస్బెర్రీ క్రిస్టల్స్ ఉన్నాయి కదా అంతా వేసేయాలి. అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం పెద్ద లంప్స్ అన్నీ పౌడర్ అయిపోయేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న జెల్లీ మిక్స్ వేసుకోవాలి. సో ఇది కూడా మనం స్లోగా కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేయాలి దీన్ని. చెప్పినట్టు బిట్ బై బిట్ కలుపుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. మళ్ళీ వేద్దాం. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అసలు ఇలాగా పెద్ద లంప్స్ ఏమి ఉండకూడదండి. మొత్తం ఇలాగా ఏమి ఉండకూడదు. అంతా డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. సో ఇది డిజాల్వ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ గిన్నె అనుకుంటున్నారేమో, కానీ ఇది పింగాణి. సో మా ఇంట్లో ఎక్కువ పింగాణి ప్లేట్స్ అన్నీ ఉంటాయి. సో అందుకని మీరు ఎందులోనైనా వేసుకోవచ్చు, కానీ కేక్ మోల్డ్లో వేసుకోండి. నేను కేక్ చేస్తున్నాను కాబట్టి నేను పింగాణి ఈ మోల్డ్ తీసుకున్నా. సో మొత్తం డిజాల్వ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 hour రెస్ట్ ఇవ్వాలి, అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఆఫ్టర్ దిస్ ఫస్ట్ స్టెప్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటో మీకు మళ్ళీ చెప్తా. సో అయిపోయిందండి ఇది రిజల్ట్. మంచి గట్టిగా
మొత్తం సెట్ అయిపోయింది. ఇది 1 అవర్ పాటు బయట ఉంచాం కాబట్టి ఇలా సెట్ అయింది. నెక్స్ట్ కేక్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లేయర్ ఇస్ ఆరెంజ్. ఇది లాస్ట్ లేయర్. సేమ్ ఇందాక ఏం ప్రొసీజర్లో చేసామో అదే ప్రొసీజర్. 500 ml వాటర్లో మనం ఇది ఓపెన్ చేసుకోలేదు మనం ఇంకా. వచ్చింది జెల్లీ ప్యాకెట్. ఇప్పుడు జెల్లీని స్లోగా వేసుకున్నాం. నీళ్ళు కాగకపోయినా పర్లేదు, స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా మనం ఎందుకు వేసుకుంటామంటే లంప్స్ రాకుండా మనం దీన్ని ఒక బాయిల్కి రానివ్వాలి. చూసారా ఫాగీస్ ఉంది కదా, క్లియర్గా అయ్యే వరకు చేయాలి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి, చూసారా క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఆరెంజ్ క్రిస్టల్స్ వేస్తాం. వేరే బౌల్ తీసుకోవాలి. డైరెక్ట్గా ఉడకబెట్టిన దాంట్లో ఎప్పుడు మిక్స్ చేయకూడదు. సో క్రిస్టల్స్ తీసుకొని అది మనం దాన్ని 1 minute రెస్ట్ ఇచ్చే టైంకి మనం దీన్ని చిదుపుకుందాం. ఈ ప్రాసెస్ వేస్తే మస్ట్ అండ్ షుడ్ అండి, సో దట్ ఈజీగా డిజాల్వ్ అవ్వడానికి. మీకు వేక్ఫీల్డ్ జెల్లీ మిక్స్లో అయితే మ్యాంగో, స్ట్రాబెరీ ఇంకా పైనాపిల్ బెస్ట్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. ఈ 2 కొత్త ఫ్లేవర్స్ కాబట్టి ట్రై చేద్దాం. సో అది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్లోగా అంతా వేద్దాం. కొంచెం వేసిన తర్వాత వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఇప్పుడు మనం మిగతా కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేద్దాం. ఏమీ ఉండకూడదు, కింద లంప్స్ కానీ ఏమి ఉండకూడదు. ఓకే, దాంట్లో పడిపోయింది అనుకో చెప్పిపోతుంది. చూసారు కదండి, లంప్స్ ఏం లేవు. ఇప్పుడు మనం కేక్ చేస్తున్నాం కాబట్టి ముందు చేసాం కదండి ఈ మిక్స్చర్, దీంట్లోకి స్లోగా ట్రాన్స్ఫర్ చేద్దాం. పక్కన పెట్టుకొని స్లోగా ట్రాన్స్ఫర్ చేద్దాం. దాని తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓకే అండి, మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4-5 hours పెడితే మంచి కూల్గా ఉంటుంది. దాని మీద మెల్టెడ్ చాక్లెట్ వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే సూపర్ ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. బాయ్. మళ్ళీ ఇది చల్లారిన తర్వాత వీడియో చేస్తాను, అప్పుడు చాక్లెట్ ఎలా స్ప్రెడ్ చేయాలో చూపిస్తాను. ఫర్ నౌ బాయ్.